వి న్యూస్ తెలంగాణకు స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. శ్రీ బండి సంజయ్ కుమార్ మీడియాను ఉద్దేశించి హోం వ్యవహారాల శాఖ మంత్రి మాట్లాడారు. వంగవీటి నరేంద్ర నాయకత్వంలో కాపు నాయకులు ఈ రోజు గుంటూరులోని అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించారు. తెలంగాణ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. జాతీయ మీడియాతో కల్వకుంట్ల కవిత. శ్రీ బండి సంజయ్ కుమార్ మీడియాను ఉద్దేశించి హోం వ్యవహారాల శాఖ మంత్రి మాట్లాడారు. వాలంటీర్స్ సందర్భంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు. వాళ్ళ ప్రేమ, వాళ్ళ అక్రమ బంధం నిండు నూరేళ్ళు ప్రజల చీత్కారాలతో, ప్రజల చీవాట్లతో ఇదే విధంగా కొనసాగాలని చెప్పి కోరుకుంటున్నాను. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఎంఐఎం పార్టీ కూడా ఈ మూడు పార్టీలకు వాలంటీర్స్ డే శుభాకాంక్షలు. ఎందుకంటే ఇద్దరి మధ్య అటు ఇటు భుజం మీద చేసేది ఎంఐఎం పార్టీ. వీళ్ళ అక్రమ బంధానికి ఎంఐఎం పార్టీ వెనక భుజం, అది నేను చెప్పిన ఎంఐఎం పార్టీ కాంగ్రెస్తో సంసారం చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీకి కన్ను కొడుతున్నది ఎంఐఎం పార్టీ. ప్రేమ బంధం అంటే దానికి ఒక మంచి ఆలోచన, ఒక అర్థం ఉంటుంది దానికి. కానీ అక్రమ బంధం అనేది ఎప్పుడు ఉండదు, మధ్యలో నాశనం అయిపోతుంది. అది ప్రేమ బంధానికి అక్రమ బంధానికి తేడా తెలుసుకోవాలి మనం. కాబట్టి వీళ్ళ ముగ్గురిది అక్రమ బంధం. రేవంత్ రెడ్డి గారు అన్నారు చాలా మరి ఫెవికాల్ బంధం అని. నేను అంటున్నా, మీది బీఆర్ఎస్ది ఎంసీల్ బంధం. ఫెవికాల్ అంటే కేవలం వైట్ ద్రవ పదార్థమే. అది ఎంసీల్ అంటే రంగురంగులతోని ప్లాస్టిక్ పైపులను అంటు పెట్టచ్చు, ఐరన్ పైపులను అంటు పెట్టచ్చు. అంత ఎంసీల్ బంధం. ఎం అంటే ఎంఏ పార్టీ, ఆ బంధం వీళ్ళది. వీళ్ళ బంధానికి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బంధానికి అనుసంధానమే ఎంఏ పార్టీ. ఎందుకు చెప్తున్నా అంటే, కరీంనగర్లో ప్రజలందరి ఆశీర్వాదంతో, నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీర్వాదంతో, అభ్యర్థుల కష్టము, మా కార్యకర్తల యొక్క కష్టార్జితం ఫలితంగా ఈ భారీ విజయాన్ని భారతీయ జనతా పార్టీ సాధించింది. ఈ సందర్భంగా మమ్మల్ని ఆశీర్వదించినటువంటి కరీంనగర్ కార్పొరేషన్ ప్రజలకు, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు, గెలిచిన అభ్యర్థులందరూ కూడా మరొక్కసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను, అభినందన తెలియజేస్తా ఉన్నాను. మేము కరీంనగర్లో ఒక లక్ష్యాన్ని ఎంచుకొని, వంగవీటి నరేంద్ర నాయకత్వంలో కాపు నాయకులు ఈ రోజు గుంటూరులోని అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించారు. ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తం మీద 100 కోట్ల పైన జనాభా నివ్వెరపోయేటువంటి ఒక అబద్ధాన్ని గత కొన్ని నెలలుగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో నుండి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుష్ప్రచారం, దానికి అన్ని రకాలుగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేసినటువంటి బురద, ఆ బురద చల్లినటువంటి దాన్ని పూర్తిగా క్లారిటీ ఇచ్చే విధంగా సిట్ తన రిపోర్ట్ ఇచ్చింది. ఇది డైరెక్ట్ గా సిట్ రిపోర్ట్ ఇవ్వలేదండి. ఎందుకంటే సిట్ ఎప్పుడూ కూడా ప్రభుత్వం యొక్క కనుసన్నల్లోనే ఉంటది కాబట్టి దానిలో
గత ప్రభుత్వం వాళ్ళు సిబిఐ వాళ్ళ దర్యాప్తును కూడా దానికి జత చేర్చి ఆ యొక్క రిపోర్ట్ ని క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంత స్పష్టంగా 100 కోట్ల మంది మనోభావాల్ని రిపోర్ట్ అనేది సరిగ్గా రాకముందే ఎవరి మీదైనా కానీ ఇలాంటి దుష్ప్రచారం చేయటం అనేది చాలా చాలా బాధాకరం, అమానవీయం. మరి వచ్చిన తర్వాతైనా కానీ దాన్ని సమర్థించుకోవడానికి ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వమే కానీ మరి కూటమిలో ఉన్నటువంటి జనసేన ప్రభుత్వమే కానీ ఇక భారతీయ జనతా పార్టీ అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఒక విధంగా లేదని చెప్పుకోవాలి. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చెప్పే స్టేట్మెంట్ దాటి ఒక్క మాట కూడా ముందుకు వెళ్లరు. ఇలాంటి నీచమైన దుష్ప్రచారం చేసింది కాకుండా మీకు రాజకీయాలుగా ఏ లబ్ధి కావాలన్నా మిగతా విషయాలు తీసుకోవాలి కానీ ఇంతమంది మనోభావాలు, ఇన్ని కోట్ల మంది మనోభావాల్ని తీసుకుని మీరు ఇబ్బందులు పెడుతూ అతి ముఖ్యంగా రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడల్లో మీ సొంత రిపోర్ట్లు సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ని కాదని సిబిఎన్ రిపోర్ట్ని ఫాలో అవుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రిపోర్ట్. అంటే ఈ రాష్ట్రంలో నియంత పాలన కాకుండా నరరూప రాక్షసుల పాలన నడుస్తుంది. ఎందుకని ఇట్లా అన్నానంటే వాళ్ళు కనీసం కోర్టులను గౌరవించరు, సెంట్రల్ దర్యాప్తు సంస్థల్ని గౌరవించరు. వాళ్ళు చెప్పాలనుకున్నది, వాళ్ళు చేయాలనుకున్నది రాజ్యాంగబద్ధంగా కూడా వెళ్ళట్లేదు. సొంతగా ఒక రాజ్యాంగాన్ని రాసుకున్నారు, అదే రెడ్ బుక్ రాజ్యాంగం. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంతోషాన్ని వ్యక్తం చేశారు. కవిత మద్దతుదారులు పలు ప్రాంతాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె జాతీయ మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్తులో తాము ఒక రాజకీయ పార్టీగా అవతరించబోతున్నామని విషయాన్ని ఇప్పటికే ప్రకటించామని తెలిపారు. తమ పార్టీని అధికారికంగా ప్రకటించక ముందే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేద్దామని చివరి నిమిషంలో తమ కార్యకర్తలు కోరారని, వారి కోరిక మేరకు తాము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై ఎన్నికల బరిలోకి దిగామని వెల్లడించారు. సొంత పార్టీ తరఫున పోటీ చేయలేకపోయినప్పటికీ తెలంగాణ ప్రజలు తమను మంచి ఫలితాలతో ఆదరించారని తెలిపారు. ఎన్నికల్లో తాము ఒక మున్సిపాలిటీని కైవసం చేసుకున్నామని, మరో మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ పదవిని దక్కించుకోబోతున్నామని కవిత చెప్పారు. మరో 40 చోట్ల తమ కార్యకర్తలు దాదాపుగా గెలుపు అంచుల వరకు వచ్చారని అన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు తమ పార్టీ భవిష్యత్తుపై భరోసాని కల్పించాయని తెలిపారు. అహంకారం లేని అత్యంత పారదర్శకమైన రాజకీయాలను అందిస్తామని తాము పదే పదే చెప్తున్నామని, ప్రజలు తమను విశ్వసించారని తెలిపారు. భవిష్యత్తులో కూడా తమకు ప్రజల మద్దతు ఇలాగే కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాజకీయాల్లో తాము ప్రధాన భూమికను పోషిస్తామని తెలిపారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. బెల్లంపల్లికి చెందిన పలువురు కౌన్సిలర్లు నేడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ సమక్షంలో గులాబీ గుటికి చేరారు. పార్టీలో చేరిన వారికి కేటీఆర్ గారు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. 30వ వార్డు స్వాతంత్ర కౌన్సిలర్ శంకర్ సింగ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపిన 26వ వార్డు కౌన్సిలర్ కుమారస్వామి అధికారికంగా బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారు. వీరితో పాటు బీజేపీకి చెందిన 34వ వార్డు అభ్యర్థి రామ్మూర్తి కూడా కేటీఆర్ ను కలిశారు. ఆయన ప్రస్తుతానికి పార్టీలో అధికారికంగా చేరినప్పటికీ బీఆర్ఎస్ విధానాలకు ఆకర్షితులై పార్టీకి పూర్తిస్థాయి మద్దతును ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ చేరికల వల్ల బెల్లంపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ మరింత బలోపేతం కానుంది.
భాగంగా అవంతి హెచ్ఆర్ కన్క్లేవ్ 2026 అవంతి గ్రూప్ ఆఫ్ కాలేజ్ ఆధ్వర్యంలో కాచిగూడ మున్నూరు కాపు కళ్యాణ మండపంలో హెచ్ఆర్ కన్క్లేవ్ 2026 ఘనంగా నిర్వహించారు. పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య వారధిగా నిలిచిన ఈ వేదికలో ప్రముఖ కంపెనీల హెచ్ఆర్ ప్రతినిధులు, నిపుణులు, విద్యావేత్తలు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ వి బాలకృష్ణారెడ్డి హాజరై విద్యార్థులు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఇటీవల ప్లేస్మెంట్ పొందిన విద్యార్థులు తమ అనుభవాలు పంచుకోగా నిపుణులు కమ్యూనికేషన్, టెక్నికల్ స్కిల్స్, వ్యక్తిత్వ వికాసంపై కీలక మార్గదర్శకం చేశారు. ప్రిన్సిపల్ అప్పారావు వార్షిక నివేదిక సమర్పించగా ప్లేస్మెంట్స్ విభాగం ప్రతినిధులు గణనీయ నియామకాల నుంచి వెల్లడించారు. సంస్థల అధిపతి శ్రీనివాసరావు హెచ్ఆర్ కన్క్లేవ్ ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులకు ఉపాధి దిశగా దారి చూపిన శక్తివంతమైన వేదికగా ఈ కన్క్లేవ్ నిలిచింది. ఈ అవంతి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఒక 9 మంది విద్యార్థులతో స్టార్ట్ అయ్యి ఈ రోజున ఈరోజు 2 రాష్ట్రాల్లో సుమారు ఒక 20,000 మందితోటి విద్యార్థులతోటి నడిపించడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ 34 సంవత్సరాల్లో ఒక 5 లక్షల మంది విద్యార్థులకి చదువు చెప్పే అవకాశాన్ని భగవంతుడు నాకు కల్పించాడు. మరి దీన్ని సహకరించిన తల్లిదండ్రులకి, విద్యార్థులకి, మరి సార్ లాంటి ప్రొఫెసర్స్కి, మరి ముఖ్యంగా అధ్యాపక బృందానికి, మా టీం, అవంతి టీం అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ అవంతి కళాశాలని ఒక యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్తారని నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యంగా నా పర్పస్ ఏంటంటే అఫ్కోర్స్ ఎడ్యుకేషన్ ప్రైవేటైజ్ అయినా కూడా గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ వల్ల అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహరావు గారి చొరవతోటి, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చొరవతోటి ఎక్కువ ప్రైవేట్ కాలేజెస్ అప్పుడు కంబైన్డ్ స్టేట్లో ఇవ్వడం జరిగింది. తర్వాత రాజశేఖర్ గారు ఫీజు రింబర్స్మెంట్ పెట్టడం, దానితో ఎక్కువ మంది, లక్షలాది మంది విద్యార్థులు, ఈ ముగ్గురు పివి నరసింహరావు గారు, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర్ గారి వల్ల 2 రాష్ట్రాల్లో తెలుగు విద్యార్థులు లక్షల మంది చదువుకుని దేశ విదేశాల్లో ఐటీ రంగంలో స్థిరపడ్డారు. సో ఇప్పుడు మనకు ముందున్నటువంటి ఛాలెంజెస్ ఏంటంటే, ఒకటేమో మోడీ గారు వికసిత్ భారత్ తోటి పెట్టి ఈ 10 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల నుంచి మరి ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఇంప్రూవ్ చేయాలి అని కేంద్ర ప్రభుత్వం, పక్కనేమో రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ 2 కూడా మరి చాలా కృషి చేస్తున్నాయి. ప్రభుత్వంతో పాటు మేము కూడా ఈ ప్రైవేట్ ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి ఆ ఇండస్ట్రీ ఎగ్జాక్ట్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది పిల్లల దగ్గర నుంచి, డిగ్రీ పిల్లలు కానీ, బీటెక్ పిల్లలు కానీ, ఎంసీఎంబీఏ వాళ్ళు కానీ, దానికి ఎలాంటి తర్ఫీదు ఇవ్వాలి యూనివర్సిటీ చదువుతో పాటు అనేది మేము ఎవ్రీ ఇయర్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల రిజల్ట్ ఆల్వేస్ 80% అబవ్ ఉంటాం, ప్లేస్మెంట్స్ కూడా అబవ్ 80% ఉంటాం. చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం ఉద్యోగం అనేది ప్రతి ఒక్కరికి కావాలి. కాబట్టి ఆ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి, పిల్లల్లోకి అవేర్నెస్ పెంచడానికి మరి ఈ ఫుల్ డే వర్క్షాప్ ఇవాళ టాప్ కంపెనీస్ అన్ని, ఇన్ఫోసిస్ కానీ, టెక్ మహేంద్ర, విప్రో, మరి హెచ్డిఎఫ్సి బ్యాంకు, టీసీఎస్ అన్ని కంపెనీల నుంచి కూడా ప్రతినిధులు ఈ రోజున రావడం జరిగింది. సో వారి యొక్క అనుభవాలను చెప్తూ ఈ రోజున ప్రస్తుతం ఇండస్ట్రీ ఎక్స్పెక్ట్ చేస్తుంది, రాబోయే 5 yearsలో చేంజెస్ ఏమి ఉంటాయి, దానికి అనుగుణంగా వీళ్ళు ఎలాగా ట్రైన్ అవ్వాలి. ఆ ట్రైన్ అవ్వాలంటే ఫ్యాకల్టీకి అవేర్నెస్ ఉండాలి, ప్రిన్సిపల్స్కి ఉండాలి, స్టూడెంట్స్కి ఉండాలి. సో ఈ రకంగా వాళ్ళని తర్ఫీదిస్తే తప్పనిసరిగా ఎక్కువ మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఏదో మనం చూసాం, ఒక రాష్ట్రమే ఫామ్ అయింది నీళ్లు, నియామకాలు, నదుల కోసం. కాబట్టి ఈ రోజున ఎవ్రీ ఇయర్ హైదరాబాద్ అనేది 5th లార్జెస్ట్ సిటీ ఇన్ ఇండియా. ఇక్కడ ఒక 4-5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంది ఇక్కడ. మరి అన్నీ ప్రభుత్వం చేయాలంటే అవ్వదు. సో ప్రైవేటు సంస్థలు కూడా దీనిలో భాగస్వామ్యం అభివృద్ధిలో తప్పనిసరిగా ఎక్కువ మందికి మన అవంతి కళాశాల నుంచి వెళ్ళే విద్యార్థులందరికీ మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్ కల్పించాలనే దిశగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా దీన్ని చేయడం జరుగుతుంది. దానికి మా పెద్దలు బాలకృష్ణారెడ్డి గారు ఆల్మోస్ట్ 1.5 years సార్ వచ్చింది దగ్గర నుంచి. సో వారి లీడర్షిప్లో తెలంగాణ స్టేట్లో మరి వారు ఏ కార్యక్రమం పెట్టినా పిల్లలు రావడం, బ్లెస్ చేయడం. వాళ్ళు ఎందుకంటే నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆయన, వెరీ నోబుల్ ప్రొఫెసర్, వెరీ డౌన్ పర్సన్. ఆయన ఈజ్ హైలీ కమిటెడ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ తెలంగాణ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ బాలకృష్ణారెడ్డి గారు. అండర్ అవర్ లీడర్షిప్, అండర్ అవర్ సీఎం సార్ లీడర్షిప్, డెఫినెట్లీ వీ విల్ రైజ్ టు యువర్ ఎక్స్పెక్టేషన్స్. డెఫినెట్గా మా తరపున కూడా మేము ఏం చేయాలో చేసి ఎక్కువ మంది విద్యార్థులకి ఉపాధి కల్పించడానికి తప్పనిసరిగా కృషి చేస్తాం. దానికి కూడా మాకు సహకరిస్తున్నటువంటి మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సో సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. ఈరోజు నేను ఈ యొక్క అవంతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఈ యొక్క హెచ్ఆర్ కాంక్లేవ్ అని చెప్పి హెచ్ఆర్ కాంక్లేవ్ నిర్వహించడం జరిగింది. వాళ్ళ యొక్క డిగ్రీ మరియు
పీజీ స్టూడెంట్స్కు సంబంధించినటువంటి ఈ యొక్క హెచ్ఆర్ కాంక్లేవ్లో ఈరోజు హెచ్ఆర్ లీడర్స్ లైక్ మహేంద్ర కంపెనీ నుంచి, విప్రో నుంచి, ఇలా అన్ని ఫేమస్ కంపెనీ నుంచి హెచ్ఆర్ మేనేజర్స్ని తీసుకొచ్చి ఇక్కడ వాళ్లకు ఎలా హెచ్ఆర్ యొక్క నిటిగిటీస్ ఏంది, హెచ్ఆర్లో నిష్ణాతులు అంటే మనకు జాబులు రావాలంటే ఎలాంటి నైపుణ్యం ఉండాలి, ఎలాంటి డిస్కషన్ ఒక రోజు ఈరోజు వాళ్ళ హెచ్ఆర్ లీడర్స్తో వీళ్ళకి ఇంటరాక్షన్ పెట్టించి స్టూడెంట్స్కు జాబ్ వచ్చేటువంటి ప్రాసెస్ ఏమి హడ్డిల్స్ ఉన్నాయి, వాళ్ళని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఇంకా జాబులు రావాలంటే ఎలాంటి సిలబస్ కావాలి, లేకుంటే ఎలాంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలనేటువంటి దాని మీద ఆల్మోస్ట్ మేధోమదనం అనుకోండి ఈరోజు ఒకరోజు. కాబట్టి ఈ యొక్క అవంతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ పర్టికులర్లీ చైర్మన్ గారు శ్రీనివాస్ గారికి మరొకసారి ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొని పిల్లలకు మంచి ప్లేస్మెంట్. ఈరోజు మీకు అందరికీ తెలుసు జాబ్ అనేది ఒక ముఖ్యం, జాబులు రావట్లేదు అనేది ఒకటి ఉన్నది. కాబట్టి అట్లాంటిది తొలగించడం కొరకు వీలైనంత వరకు ఎక్కువ మందికి జాబ్ తీసుకురావాలనేటువంటి ఆయన ప్రయత్నంలో ఇలాంటి హెచ్ఆర్ కాంక్లేవ్స్ లాస్ట్ టైం చేశాడు, ఈసారి కూడా చేసి ఇంకా చేయాలని, వీలైనంత వరకు స్టూడెంట్స్కు చక్కని జాబ్స్ వచ్చేటువంటి ప్రయత్నం చేయాలని కూడా వాళ్ళని మళ్ళీ ఒకసారి నేను అడగడం జరుగుతుంది. సో 2047లో మనము అభివృద్ధి, ఇప్పుడు భారతదేశం ఒక అభివృద్ధి చెందుతున్న దేశం కదా, అది అభివృద్ధి చెందిన దేశంగా మారాలనేటువంటి తపన ప్రతి ఒక్క చీఫ్ మినిస్టర్స్కి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అక్కడనేమో స్వర్ణాంధ్ర అంటాడు, ఓకే 2047. మన సీఎం గారేమో తెలంగాణ రైజింగ్ తెలంగాణ అని, మన ప్రైమ్ మినిస్టర్ గారేమో వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ కంట్రీ. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క 21-22 ఇయర్స్లో మనము ఒక అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి చెందిన దేశంగా కావాలంటే ఎన్నో ప్రయాసాలు, ఇప్పుడు ఇండస్ట్రీ, తర్వాత అకాడమిక్ కనెక్టు, ఇలాంటి చాలా మార్పులు వస్తున్నాయి. అందుకే నేనేంటంటే ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఒక డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీగా ట్రాన్స్ఫార్మ్ కావాలంటే అన్ని రకాలైనటువంటి ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ అన్నిటి మీద ఫోకస్ చేసుకుంటూ ఒక అభివృద్ధి చెందిన దేశంగా చేయడం అనేటిదే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇక్కడ వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్ యొక్క వాళ్ళ యొక్క లక్ష్యం. ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ఈ నెక్స్ట్ 4-5 ఇయర్స్ ఆర్ నెక్స్ట్ 10 ఇయర్స్ ఏఐ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. నేను ఇంతకుముందు చెప్పాను కదా, టెక్నాలజీలు అన్నీ మారుతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ఏఐ యుగం అంటారు, ఏఐ శకం అంటారు, ఏఐ ఎరా అంటారు. కాబట్టి ఏఐ అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయబోతున్నది. ఏఐ ప్రతి ఒక్క ఇండస్ట్రీ, ప్రతి ఒక్క ఇండివిజువల్తో కనెక్ట్ అయి ఉంది. అయితే ఒకటి ఏఐ గురించి ఏంటంటే టెక్నాలజీ భయాలు కూడా చాలా ఉన్నాయి. ఏఐ వచ్చి అందరినీ రీప్లేస్ చేస్తుంది అనేది కొంతవరకు అది ఉన్నా కానీ ఒకటే నా మెసేజ్ ఏంటంటే ఎప్పుడు కూడా టెక్నాలజీని మనం కంట్రోల్ చేయాలి. మనల్ని టెక్నాలజీ కంట్రోల్ చేస్తే ఏంటంటే తప్పకుండా జాబులు పోతాయి. అట్లా కాకుండా మనమే టెక్నాలజీని కంట్రోల్ చేసి మనమే దాన్ని రెగ్యులేట్ చేసేటువంటి స్థితిలో ఉంటే భయపడాల్సిన అవసరం లేదనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ బండి సంజయ్ కుమార్ మీడియాను ఉద్దేశించి హోం వ్యవహారాల శాఖ మంత్రి మాట్లాడారు. వంగవీటి నరేంద్ర నాయకత్వంలో కాపు నాయకులు ఈ రోజు గుంటూరులోని అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించారు. తెలంగాణ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. జాతీయ మీడియాతో కల్వకుంట్ల కవిత. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.